హలో వెల్కమ్ టు నాగటాక్స్. శ్రీలక్ష్మికి ఎదురైన మరొక చేదు అనుభవం. శ్రీలక్ష్మి ఒక ఐఏఎస్ అధికారిని. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి దాదాపు 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా పనిచేస్తారు. అదేవిధంగా మొదటి రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా నియమించబడ్డ తర్వాత తన ఒక ఫ్లవర్ బుక్ తోటి వెళ్ళారు. ఫ్లవర్ బుక్ తోటి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే తన బుక్ని తీసుకోవడానికి నిరాకరించారు. ఇది అంతమంది ఐఏఎస్ ఐపీఎస్ల మధ్య తనకు ఒక చేదు అనుభవం. రెండో రోజు కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నియమితమైన నారాయణ గారి దగ్గరికి కూడా కొన్ని ఫైళ్ళను తీసుకెళ్ళి సంతకం పెట్టడానికి ప్రయత్నించింది. అప్పుడు కూడా నారాయణ గారు ఆ ఫైళ్ళ మీద సంతకం పెట్టడానికి తిరస్కరించారు. కారణం ఏంటంటే శ్రీలక్ష్మి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు తనకి అనుకూలంగా పనిచేసింది. అదేవిధంగా సలహాలు ఇవ్వడం, ప్రత్యక్షంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారన్న ఉద్దేశంతో అయితే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ అయితే తనని దూరం పెడుతుంది. అయితే ఐపీఎస్ అధికారులు అంత ఉన్నత చదువులు చదివి అంత భారతదేశంలోనే అత్యధిక ప్రాధాన్యత ఉన్న సర్వీసుల్లో ఉండి కూడా రాజకీయ నాయకులకి తలవంచాల్సిన పరిస్థితి రావడం, అదేవిధంగా ఒక గవర్నమెంట్ మారిన తర్వాత ఇంకొక గవర్నమెంట్ వాళ్ళని దూరం పెట్టడం, ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే కనుక భారతదేశంలో రాజకీయాలు నిజంగా ఐపీఎస్ అధికారులని పావుగా వాడుకుంటున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు శ్రీలక్ష్మి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు శ్రీలక్ష్మి కొన్ని అక్రమాలకు పాల్పడిందని జైలు పాలయ్యింది. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది. బెయిల్ మీద తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక ప్రాంతంలో తనకి పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారో తనని తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కానీ, లేకపోతే ఐపీఎస్ అధికారులను అడ్డుపెట్టుకొని చేసిన కొన్ని అక్రమాలు కావచ్చు, లేకపోతే తప్పుడు నిర్ణయాలు కావచ్చు, ప్రస్తుతం గవర్నమెంట్ అయితే వాళ్ళని దూరం పెడుతుంది. ఇక్కడ గమనిస్తే ఏమవుతుందంటే ఐపీఎస్ అనేది భారతదేశంలో చాలా ఉన్నత సర్వీసులు. వీటి కోసం ఎంతోమంది కష్టపడతారు. అలాంటిది వాళ్ళు ఇండిపెండెంట్గా వర్క్ చేయాల్సింది పోయి ఒక తప్పును తప్పుగా చెప్పాలి, ఒక ఒప్పు అంటే ఒక కరెక్ట్ నిర్ణయాన్ని కరెక్ట్ అని చెప్పాలి. అలా కాకుండా రాజకీయ నాయకులు ఏది చేయమంటే అది చేయడం. రెండోది ఏంటంటే ఒకవేళ రాజకీయ నాయకులు కనుక తమ చెప్పిన పని చేయకపోతే వాళ్ళని టార్గెట్ చేయడం, జరుగుతున్న ఒక తతంగం. మరి ఇలాంటివి ఎప్పుడైతే మారుతాయో అప్పుడే భారతదేశం బాగుంటుందన్న ఉద్దేశం. సో శ్రీలక్ష్మి గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పనిచేసింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసే విషయంలో కానీ, లేకపోతే చాలా విషయాల్లో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ఐపీఎస్ అధికారులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్కి అయితే చాలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. మరి ఏం జరుగుతుందో చూద్దాం.